వెల్కమ్ టు 4 Sides టీవీ. ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ టికెట్ రేసులో తాను కూడా ఉన్నానని, పార్టీతో ఉన్న 37 ఏళ్ల అనుబంధాన్ని, పార్టీకి అందించిన సేవలను గుర్తించి అధిష్టానం టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నానని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జటి కుసుమకుమార్ చెప్పారు. ఖమ్మంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్వతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన తనకు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల మద్దతు ఉందని వివరించారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యమని, ఎవరికి టికెట్ ఇచ్చినా 5 లక్షలకు పైగా మెజారిటీతో గెలుస్తామని చెప్పారు. నా వరకు నేను ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకుడిగా, తర్వాత యువజన కాంగ్రెస్ జాతీయ రాజకీయాల్లో ఉండి ఉమ్మడి రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శిగా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రధాన కార్యదర్శిగా, రెండో ముఖ్య స్థానమైన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసి ఈ రోజుల్లో జాతీయ స్థాయిలో గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది. నేను కూడా ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి నా యొక్క ఆసక్తిని హైకమాండ్కి విన్నవించుకోవడం జరిగింది. ఈ రోజుల్లో నాకంటే సీనియర్స్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులలో అతి కొద్ది మందే ఉన్నారు. నేను 87 నుంచి కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఉన్నాను. ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, నాకున్న కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం, నాకున్న సీనియారిటీ, ఖమ్మం జిల్లా ప్రజలతో, ఖమ్మం జిల్లా నాయకులతో నాకున్న అనుబంధాన్ని అన్నీ గుర్తించి నాకు అవకాశం కల్పిస్తుందని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఖమ్మం జిల్లా అనేది కాంగ్రెస్ జిల్లా. నా వంతుగా ఇంకా దాన్ని బలోపేతం చేయడానికి నా వంతు పూర్తి సమయాన్ని కేటాయించి కృషి చేస్తానని చెప్పేసి పత్రికాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ నాకు మిత్రులేను. జిల్లాకు చెందిన నాయకులందరూ కూడా నేను కలిసి పనిచేసిన వాళ్ళు. అందరు నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి నాకు, జిల్లా నాయకులతో. మండల స్థాయి నాయకులతో కూడా, మండల అధ్యక్షులు కావచ్చు, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ అన్ని విభాగాల యొక్క నాయకులు కావచ్చు, అందరూ 7 ఎమ్మెల్యేలతో కావచ్చు, అందరితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అందరూ సానుకూలంగానే స్పందించారు. అధిష్టానం కనుక నిర్ణయిస్తే మనస్ఫూర్తిగా అందరూ నాకు సహకరిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అంటే నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీతో నా యొక్క అనుబంధం 37 సంవత్సరాలు. ఎన్ఎస్యుఐ నాయకుడి కింద, యువజన కాంగ్రెస్ నాయకుడి కింద, ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, తెలంగాణలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు జాతీయ స్థాయిలో ఉన్నాను. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం పార్టీలో సీనియారిటీని, పార్టీ యొక్క కమిట్మెంట్ని, పార్టీలో ఇన్ని సంవత్సరాలు పనిచేసిన యొక్క నేను చేసిన పనులు, కార్యక్రమాలు ఇవన్నీ కనుక పరిగణలోకి తీసుకుంటే డెఫినెట్గా నాకు అవకాశం వస్తుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను.